అందరికీ నమస్కారం. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా అక్టోబర్ 10, 11, 12, 13 తేదీలలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం నందు జరగబోవు కార్యక్రమానికి మనమంతా కష్టపడి ఇష్టపడి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎందుకు అనే ఒక విషయాన్ని మీకు చెప్దామని ఈ వీడియో మీకు పెడతా ఉన్నాను. దయచేసి మీరు గత 7 నుంచి 10 సంవత్సరాల నుండి మన యొక్క సంస్థకి, మన సంస్థ కార్యక్రమాలకి మీరు స్వచ్ఛందంగా మీ యొక్క మంచి మనసుతో కార్యక్రమాలకు సహకరిస్తూ ఉన్నారు. అందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ నెల అక్టోబర్లో జరగబోయే ఏదైతే స్వర్ణోత్సవాలు ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమం ఉందో అది చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమంగా నిలవనున్నది. 1,00,000 గాంధీ విగ్రహాల ప్రదర్శన, గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు, స్వదేశీ మేళా అనే కార్యక్రమము చాలా పకడ్బందీగా చారిత్రాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మన రాష్ట్ర కార్యవర్గం తలపెట్టింది. మరి మీరంతా కూడా ప్రతి జిల్లాలో కరపత్రాల ఆవిష్కరణ కావచ్చు, పోస్టర్ ఆవిష్కరణ కావచ్చు, తమ తమ జిల్లాలలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇతర గాంధేయవాదులను కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని వివరించి వారిని ఆహ్వానించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మహాత్మా గాంధీ సూచించిన సిద్ధాంతాలు అయితే ఏమున్నాయో, సుస్థిర విద్య, సుస్థిర వైద్యం, వ్యవసాయము, రెన్యూవబుల్ ఎనర్జీ, పర్యావరణము, వ్యవసాయం, ఇలాంటి అన్ని అంశాలపైన ప్రజలకి ఒక స్వదేశీ అందించాలని, విదేశీ యొక్క ఇబ్బందులు ఏందో తెలియజేసే విధంగా ఒక మూమెంట్ కొరకు, ఒక స్వదేశీ మూమెంట్, ఒక గాంధీ విజ్ఞానం యొక్క మూమెంట్ మళ్ళొక్కసారి ప్రజలకు తెలియజేసే విధంగా మన సంస్థ తీసుకున్న నిర్ణయం ఇది. మరి మన సంస్థ సభ్యులకు కూడా గౌరవం పెరగాలని, వారికి కూడా ఒక తృప్తిని కలిగించేలా కార్యక్రమం నిర్వహించాలని మన సంస్థల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి గారు ఈ చక్కటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వేదిక ద్వారా ఇప్పుడు ప్రపంచం మొత్తం మనం చూస్తాను, అన్ని దేశాలలో అహింస అహింస అహింస, అవినీతి అని కొట్లాడుతున్నాయి, ఎన్ని గొడవలు జరుగుతున్నాయో, ఎంత అహింస జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి తరుణంలో గాంధీజీ సూచించినటువంటి సత్యం, అహింస మార్గంలో మనం నడిచినట్లయితే శాంతియుతమైనటువంటి సుస్థిర అభివృద్ధి చెందుతుందని నమ్మి మళ్ళొక్కసారి ప్రజలకి ఇది గుర్తు చేయాలని ఒక సంకల్పంతో ఒక పెద్ద వేదికను తయారు చేయాలని చెప్పి ఈ 1,00,000 విగ్రహాల ప్రదర్శన అనేది ఒక మూమెంట్ కొరకు. గాంధీ అంటే ఒక విద్య, గాంధీ అంటే ఒక ప్రకృతి వైద్యం, గాంధీ అంటే ఒక సుస్థిర వ్యవసాయం, గాంధీ అంటే ఒక పర్యావరణం, గాంధీ అంటే ఒక గ్రామం. ఇట్లా గాంధీ యొక్క ఐడియాలజీని స్ప్రెడ్ చేయడం కోసం ఒక 1156 చరకాల ప్రదర్శన, ఒక 356 స్వదేశీ స్టాల్స్, అదేవిధంగా స్వదేశీ క్రీడలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు అక్కడ మన 4 రోజుల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. వీటి అన్ని అంశాలపైన సెమినార్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ సెమినార్లో కూడా యూత్ని, ముఖ్యంగా అన్ని డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులని ఆ కార్యక్రమాలకు ఆహ్వానించి అత్యున్నతమైనటువంటి నిష్ణాతులైనటువంటి స్పీకర్ చేత ఈ యొక్క గాంధీ ఐడియాలజీని సెమినార్ల రూపంలో చెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా గాంధీ ఐడియాలజీ పైన సాంస్కృతిక ప్రదర్శన కూడా నిర్వహించడము, అదేవిధంగా ప్రతిభా పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడము, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీనికి తగిన యొక్క సలహాలు, సూచనలు కూడా మీ నుండి కోరుతూ ఉన్నాము. చాలామంది తక్కువ టైం ఉంది, వర్షాలు వస్తున్నాయి, సెలవులు వస్తున్నాయి, దీన్ని వాయిదా వేస్తే బాగుండు అని కూడా సలహాలు రావడం జరుగుతుంది. అయితే నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, మీరంతా మామూలు వ్యక్తులు కారు. మీకు గతంలో ఎన్నో సంస్థలలో ఎన్నో బాధ్యతలు మీరు నెరవేర్చి మీరు ఉన్నతులుగా మీ జిల్లాలో నిలవడం వల్లనే మిమ్మల్ని, మీ యొక్క సేవల్ని, మీ యొక్క అనుభవాన్ని గుర్తించి గాంధీ జ్ఞాన్ ప్రతిష్టానికి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీకి మేము జిల్లా రాష్ట్ర ప్రతినిధులుగా ఆహ్వానించి బాధ్యత అప్పచెప్పడం జరిగింది.
అలాంటి అనుభవం ఉండి అలాంటి సామాజిక సేవా గుణం కలిగినటువంటి మీరు దీనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ వంతుగా మీరు స్వచ్ఛందంగా ఒక 15 రోజులు కష్టపడినట్లయితే మనం అనుకున్న 1,00,000 విగ్రహాలు ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవరము కూడా స్వార్థంతో పనిచేయట్లేదు. మన జిల్లా ప్రతినిధులు కావచ్చు, రాష్ట్ర ప్రతినిధులు కావచ్చు, కార్యాలయ సిబ్బంది కావచ్చు, అందరం కూడా ఒక 10 సంవత్సరాల నుంచి స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలలో కూడా మన మీద ఒక నమ్మకం ఉంది. వీళ్ళు ఎక్కడ కూడా డబ్బులు కలెక్ట్ చేయరు, ఎక్కడ అవార్డులు ఇచ్చినా డబ్బులు తీసుకోరు, ఎక్కడ కూడా వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేయరని మీ అందరికీ కూడా తెలుసు. మనం రైతులకు అవార్డులు ఇచ్చినాం, ఉపాధ్యాయులకు ఇచ్చినాం, కవులకు ఇచ్చినాం, కళాకారులకు ఇచ్చినాం, యోగా మాస్టర్లకు ఇచ్చినాం. ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్లకు ఇచ్చినాం. సైన్స్ డే సందర్భంగా క్రీడాకారులకు, క్రీడా కోచ్లకు ఇచ్చినాం. మరి ఇలా అన్ని రంగాల్లో మనం ఒక ఉత్తమంగా మంచి గౌరవంగా మనం అవార్డులు ఇచ్చి ఆ సమాజంలో సేవ చేస్తున్నటువంటి వారికి మనం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఇది కూడా ఒక మూమెంట్ కొరకే గాంధీ విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసి గాంధీ విజ్ఞానం తీసుకుపోయే ప్రయత్నం గత 5 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఆ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ప్రపంచంలోనే ఎత్తైన గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గాంధీ విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేస్తానని ప్రకటించడం, దాని కొరకు అహర్నిశలు కృషి చేసి వారు స్థల సేకరణ, ఒక మోడల్ సరోవర్ గాంధీ సరోవర్ కొరకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారు చేస్తున్న కృషి మనం గమనిస్తూ ఉన్నాం మీడియా మాధ్యమాల ద్వారా. మరి దాన్ని అందిపుచ్చుకొని దానికి స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనం చేస్తున్న కార్యక్రమం కూడా గత 10 సంవత్సరాల నుంచి అదే గాంధీ ఐడియాలజీని తీసుకుపోవడమే. మనం గతంలో మనం అనుకున్నాం 589 మండల కేంద్రాల్లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గ్రామీణ స్థాయిలో కూడా గాంధీ విజ్ఞానం తీసుకుపోవాలని ఆ ప్రయత్నంలో భాగంగానే మన యొక్క రాష్ట్ర కమిటీ అన్నా హజారే గారిని కలిసి వారిని ఆహ్వానించి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు కరోనా రావడం, కొన్ని ఇబ్బందుల వల్ల మనము ఆ కార్యక్రమాన్ని కొనసాగించలేకపోయిన తరుణంలో ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటన మన సభ్యులందరికీ ఒక ఉత్సాహాన్ని, ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చింది. దాన్ని అందిపుచ్చుకొని మనం డిసెంబర్ 22 యాదగిరిగుట్టలో జరిగినటువంటి రైతు సదస్సులో 500 విగ్రహాల్ని ఏర్పాటు చేసి రాష్ట్రమంతా మన వైపు చూసే విధంగా, మనం చేసిన పనిని గురించి ఆలోచించే విధంగా చేయడం జరిగింది. అది అందిపుంచుకున్నటువంటి మున్సిపల్ చైర్మన్ చౌట్పల్ వారు వెన్రెడ్డి రాజు గారు మరి చౌట్పల్లో కూడా 600 విగ్రహాలతో ఏర్పాటు చేసి చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు చేసిన తర్వాత మన గాంధీ భవన్లో కూడా 1500 విగ్రహాలు ఏర్పాటు చేసి మనము ఇట్లా ఒక ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇస్తూనే, హర్షం వ్యక్తం చేస్తూనే, మరి ఇప్పుడు అక్టోబర్లో 1,00,000 విగ్రహాలనే ప్రకటన మనం ఎందుకు చేసినామంటే ఒక మూమెంట్ రావాలి. అసలు గాంధీ అంటే ఏంది, గాంధీ ఐడియాలజీ అంటే ఏంది, గాంధీ విజ్ఞానం అంటే ఏంది, ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం అవసరం, ఒక చర్చ జరగాలి. ఒకరు విమర్శిస్తుంటారు, వాళ్ళు సద్విమర్శ చేస్తుంటారు. ఓ 10 మందిలో 9 మంది విమర్శించినా ఒక్క మనిషి అయినా, ఒక్క గాంధేయవాదైనా, ఒక పర్యావరణవేత్త అయినా, ఒక విజ్ఞానం కలిగిన వాళ్ళైనా, ఒక మేధావైనా ఖచ్చితంగా గాంధీ సూచనలు సత్యం అహింస అనేది ఈ రోజులు అవసరమని చెప్పినప్పుడు ఆ 9 మందిలో కూడా ఆలోచన కలుగుతుంది. ఏదైనా ఒక మూమెంట్ వచ్చినప్పుడే ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చలోనే విజ్ఞానాన్ని స్వీకరించే అవకాశం ఉంది. కాబట్టి ఒక మూమెంట్ కొరకే ఈ 1,00,000 విగ్రహాల ప్రదర్శన. మరి 1,00,000 విగ్రహాలు అందరినీ కూడా మేము భాగస్వాములు కావాలని కోరుతూ ఉన్నాం. మీరు కూడా మీ యొక్క జిల్లాలలో ఒక నియోజకవర్గంలో ఒక 1000 విగ్రహాలకు స్పాన్సర్డ్ చూసినా, ఒక జిల్లా 3000 స్పాన్సర్లను చూసినా, ఒక ఉమ్మడి జిల్లా 10,000 విగ్రహాలు మనం చూడగలిగిన మనం 1,00,000 విగ్రహాలు ఈజీగా అవుతాయి. ఒక విషయం ఏంటంటే మనం విగ్రహాలు 3,000 రూపాయలు నడుస్తున్నటువంటి పెద్ద సంస్థల నుంచి కూడా మనం మాట్లాడుకొని లేబరు కేవలం మెటీరియల్ కాస్ట్ తోటే విగ్రహాలు తయారు చేయించి 1,500 రూపాయలకే మనం విగ్రహం ఇవ్వడం జరుగుతుంది. ఆ 1,500 రూపాయలు చెల్లించిన తర్వాత ఆ విగ్రహం ప్రదర్శనలో మనం ప్రదర్శించి అట్టి విగ్రహాలు ఎవరైతే స్పాన్సర్స్ చేస్తున్నారో, ఎవరైతే వాటికి డబ్బులు చెల్లిస్తున్నారో, ఎవరైతే సహకరిస్తున్నారో
మళ్ళీ వాళ్ళ విగ్రహాలను వాళ్ళకే తిరిగి ఇవ్వడం మనం చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి వాళ్ళందరినీ మనం కోరేది ఏంది దాతల నుండి అంటే, మీరు విగ్రహాలు ఇప్పించండి, ప్రదర్శన అనంతరం ఆ విగ్రహాలను తిరిగి మీకే ఇస్తాము అని స్పష్టంగా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ దాత నుండి అయినా ఎవరి నుండి అయినా మీరు 1500 రూపాయలు ఒక విగ్రహానికి ఇచ్చినట్లయితే ఆ విగ్రహాన్ని మనం తిరిగి వెంటనే మనము ఆ ప్రోగ్రాం అనంతరం ఇస్తే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, గవర్నమెంట్ మన ప్రైవేట్ కార్యాలయాలు కావచ్చు, లైబ్రరీలు, పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్లేస్లలో కార్యాలయాలు ఖచ్చితంగా వాళ్ళ టేబుల్ మీద, ఆఫీసర్ల టేబుల్ ముందర ఒక గాంధీ విగ్రహం ఉండాలి. గాంధీ విజ్ఞానాన్ని చర్చ జరగాలి. అందరూ సత్యం అహింస మార్గంలో నడిచి శాంతియుతమైన సుస్థిరాభివృద్ధికి మన గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ శ్రీకారం చుట్టాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మన ప్రతినిధులు, మీకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు అనధికారులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, మీకు సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క సమాచారాన్ని అందించి మీ వంతుగా, మీ జిల్లా వంతుగా, మీ వంతుగా ఈ యొక్క విగ్రహాలను అందించి మరి మాకు మనం చేయబోయే ఈ కార్యక్రమానికి సహకరించి మరి భాగస్వాములు కావాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాం. ప్రత్యక్షంగా కలవలేకపోయామని, కలవలేదని మీరు దయచేసి తప్పుగా అర్థం చేసుకోకుండా మా యొక్క విన్నపాన్ని మీరు అందిపుచ్చుకొని సహకరించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాము. ధన్యవాదములు.